చూస్తే శ్రీమద్ భగవద్గీత 26వ శ్లోకం నుంచి ముక్త సంగో నహం వాధీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్షోకాది వికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తతః. రాఘీ కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తతః. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు, అపవిత్రత ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్తగా భావించబడును. అయుక్తకః ప్రాకృతః స్తబ్ధశఠో నైష్కృతికో లసః విషాధీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, మండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను దీర్ఘసూత్రి లక్షణములను కనవారిని తామస కర్త అని అందరు. బుద్ధిర్భేదం ధృతేక్షైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానశేషేన పృథక్త్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి విను. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి సా పార్థ సాత్వకీ. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందరు.